Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రచిత గారు. నమస్తే ఉష. ఇవాళటి జనరేషన్లో కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం, పేరెంట్సే ఆడపిల్లలు మగపిల్లలను వ్యత్యాసం చూపించి పెంచుతూ ఉంటారు. తెలియకుండా అమ్మాయిలకి కొంత అక్కడే యాంగ్జైటీ మొదలవుతూ ఉంటుంది. అంటే మాకు అవకాశం లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో అన్నలో తమ్ముళ్ళు ఉంటే వాళ్ళు కూడా చులకన చేసి మాట్లాడుతూ ఉంటుంటారు. బట్ మనం రీసెంట్గా అంబానీ వారి ఏదైతే 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళు ఒక ఫంక్షన్ పెట్టి వాళ్ళ పిల్లలకి సంబంధించి వాళ్ళకంటూ సమానత్వం కల్పించిన ప్రాసెస్లో వాళ్ళ అమ్మాయి గురించి చాలా గొప్పగా మాట్లాడారు నీతూ అంబానీ గారు. దానికి సంబంధించి నాకు ఎందుకు వీడియో చేయాలి అనిపించింది. ఒకసారి మీ మాటలో పిల్లల పెంపకం పేరెంట్స్ అసలు ఏ విధంగా ఉండాలి అంటారు? పిల్లల పెంపకం పట్ల మనం ఎలా పెంచాలని చాలా వీడియోస్ చేస్తున్నాము. బట్ ఈరోజు అంటే మనం ఏదో మాట్లాడటం అని కాకుండా ఇప్పుడు నీతా అంబానీది చూసిన తర్వాత కూడా మీకెందుకు నచ్చి ఈ టాపిక్ చేద్దామన్నారు అంటే, ఎప్పుడు మన సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకటే అని ఊరికే ఫైట్ చేసినట్టు ఫెమినిస్ట్ లాగా మాట్లాడే కంటే, తల్లిదండ్రులు అంటే ఇంట్లో నుంచే పెంచేటప్పుడు అసలు అమ్మాయి అబ్బాయి అనే వ్యత్యాసము లేకుండా పెంచడం అనేది అమ్మాయిల ఒక గ్రోత్కి యూస్ఫుల్ అవ్వటం, అబ్బాయిలకి కాంపిటేటివ్ స్పిరిట్ పెరగటం. అంటే నేను నా చెల్లి ఈక్వల్ పార్ట్నర్స్, అంటే వీ షుడ్ వర్క్ టుగెదర్ అనే సమానత్వము. ఇక్కడ ఎప్పుడైతే ఒక అమ్మాయితో సమానత్వం ఇస్తున్నారో అదే సమానత్వం రేపు పెళ్ళైన తర్వాత వైఫ్తో కూడా చూపించడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఇంపాక్ట్స్ ఎ లాట్. సో అంటే ఇప్పుడు మనం చాలా వింటుంటాము. నేను నా సరౌండింగ్స్లో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఏంటంటే, ఫ్యాక్టరీ ఉంది, బాబు వెళ్ళి చూసుకుంటున్నాడు, అమ్మాయి చూసుకోదు. అమ్మాయి బాగా చదివి ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, బాగా చదువుకొని ఉంటుంది. కానీ కొడుకు అనగానే చిన్న ఏజ్లో చిన్న అమ్మాయి కంటే, బట్ స్టిల్ కంపెనీ చూడడానికి పంపిస్తుంటారు. ఎందుకు అంటే వీడు రేపు నా ఇంటి వారసుడు. అక్కడి నుండి ఈ అమ్మాయి బయటది, నాది ఇది మొత్తం నాది, రేపు ప్రొద్దున వాటా అనేసరికి అమ్మాయికి ఎందుకు ఇవ్వాలి అనే తత్వం ఈ చిన్నప్పుడు పెంపకం నుంచి మన సొసైటీలో అలా నీరు పోస్తూ పెంచుతూనే ఉన్నాం. కమింగ్ టు ద ఈషా అంబానీ, నాకు నచ్చిన దాంట్లో ఏంటంటే అనంత్ ఆకాష్ వాళ్ళు ఒప్పుకోవటం. అంటే జనరల్గా మనకి కొట్లాట వస్తుంటుంది కదా ఏదన్నా అనగానే, ఆస్తుల దగ్గర పెద్ద పెద్ద ఫ్యామిలీలే విచ్ఛిన్నం అవ్వటం మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అది సంస్కారం. ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, వీళ్ళు పెంపకం ఎవరు, నీతా అంబానీ కానివ్వండి, మనకు ముఖేష్ అంబానీ కానివ్వండి, వీళ్ళు చిన్నప్పటి నుంచి పిల్లలు పెంచేటప్పుడే వీళ్ళలో ఆ ఒక దృష్టి అనేది అందరూ మాకు సమానమే, అందరినీ ఈక్వల్గా పెంచటము. ఇద్దరు కొడుకులతో సరి సమానంగా ఈషా అంబానీని చదువుకు పంపారు, ప్రతి ఒక్క దాంట్లో ప్రావీణ్యత సంపాదించారు. మరి ఇది ఎలా వచ్చింది మేడం అని మీరు అడగచ్చు. మళ్ళీ రూట్స్లోకి వెళ్తే, ముఖేష్ అంబానీ ఎప్పుడైతే నీతా అంబానీని పెళ్లి చేసుకునే అప్పుడు ఒక వండర్ఫుల్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు టెల్. ఎందుకంటే అలా ఒక ఇండివిజువల్ మదర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ విమెన్ ఉంటుందో, ఆమె ఒక వాల్యూస్ని హస్బెండ్ ఎప్పుడైతే సపోర్ట్ చేస్తాడో, ఈ రెండు ఎప్పుడైతే పరిపక్వతతో పేరెంటింగ్ స్టార్ట్ చేస్తారో పిల్లలు అలా తయారవుతారు. సో ఇక్కడ చిన్నగా కట్ షాట్ చేస్తే, నీతా అంబానీ ఉన్నారో ఆవిడ చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకునేదంట. అలాగే చాలా మంచి కాలేజీలో షీజ్ ఇంటూ మాస్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఒక చిన్న జాబ్ టీచర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు టైం దొరికినప్పుడు అలా భరతనాట్య ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో మన ధీరుభాయ్ అంబానీ ఒక దగ్గర చూసి ఈ అమ్మాయి బాగుంది అని చెప్పేసి ముఖేష్ అంబానీకి అడిగినప్పుడు ఆవిడ ఒక కండిషన్ పెట్టిందంట, నేను నా టీచర్ ఉద్యోగం మాత్రం మానను అని చెప్పేసి. దానికి ముఖేష్ అంబానీ ఒప్పుకోవటం, ధీరుభాయ్ అంబానీ ఒప్పుకోవటం, దాని తర్వాత పెళ్ళైన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు ఆమె చేయటం, దాని తర్వాత మళ్ళీ వీళ్ళది సంస్థానం పెద్దగా అవ్వడంతో ఈ బాధ్యతలు ఇటువైపు చేపట్టడం జరిగింది. వై ఐఎమ్ మెన్షనింగ్ దిస్ టాపిక్? ఇంత మంచి ఫ్యామిలీలోకి, మేబీ ఇంత పెద్దగా అయ్యి ఉండదు అప్పుడు, కానీ అప్పటికీ ఒక మంచి పేరు పొందిన ఫ్యామిలీ అయినా కూడా ఆ అమ్మాయి నేను నా ఇండివిజువాలిటీ కోసం నేను టీచర్ జాబ్ చేస్తా అనటము, కష్టం విలువ, పని విలువ, బాధ్యత విలువ తెలిసిన వ్యక్తులు అవ్వటం వల్ల అదే కుటుంబంలో మగవాళ్ళు కూడా ఎంకరేజ్ చేయటము. ఈరోజు ఒక అంబానీ సంస్థలకు ముఖేష్ అంబానీ ఎంత రోల్ ప్లే చేస్తారో అంత రోల్ వెనకాల ఉండి పర్ఫెక్ట్ వైఫ్, ఒక
హస్బెండ్ ఒక సక్సెస్లో వైఫ్ ఉన్నది అని చెప్పుకోవడానికి ఎంతైనా నీతా అంబానీ మాత్రము ఒక ఎగ్జాంపుల్ అని చెప్తాను నేను. ఈ ఇద్దరు పేరెంటింగ్లో వెళ్ళిన పిల్లల్లో మీరు తీసుకుంటే వాళ్ళు మొన్న 40వ వార్షికోత్సవం జరిగినప్పుడు చాలా బాగా మాట్లాడింది ఆవిడ. దాంట్లో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి. సో అందులో వాళ్ళ సంస్థల్లో 3 సెక్టార్స్లో ఉన్న బిజినెస్ని 3 పిల్లలకి సమానంగా పంచడం అనేది ఈరోజు ఒక సమాజానికి ఒక మేల్కొల్పే. ఏది ఆడపిల్లలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు మన వాళ్ళు కాదని చెప్పటం వల్ల ఆ ఒక బంధాలను కూడా విడదీస్తున్నారు. మీకు హక్కులు లేవు అనగానే ఎక్కడో దూరం అనేది రావటం జరిగింది. ఇందులో ఆకాష్ అంబానీకి వచ్చేసి మనకు డిజిటల్ ఒక సెక్టార్ ఇవ్వటము, తర్వాత అనంత్కి వచ్చేసి న్యూ ఎనర్జీ అనే ఒక ప్రపంచాన్ని ఎలా సురక్షితంగా ఉంచాలని అటువైపు డిరెక్షన్లో, ఈషా అంబానీకి వచ్చేసి రీటైల్, రిలయన్స్ రీటైల్ అండ్ రిలయన్స్ ఫౌండేషన్ బాధ్యతలు అప్పగించటము, వాళ్ళకి సమానంగా పంపిణీలు చేయటం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం. తను అలా మెన్షన్ చేస్తూ ఒక వండర్ఫుల్ పాయింట్ చెప్పింది. ప్రతి ఒక్క మనిషికి ఎవరు పుట్టుకతోటే ప్రతిభావంతులుగా పుట్టరు. వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళల్లో తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు చేస్తూ దాంట్లో నుంచి సరిదిద్దుకుంటూ ఎప్పుడైతే పైకి వస్తారో ఆ ఎదుగుదలలో ఎటువంటి కింద పడడం అనేది ఉండదు. పడడం ఎప్పుడూ తప్పు కాదు, కానీ నేర్చుకుంటూ ఇంకొక వండర్ఫుల్ పాయింట్ చెప్పింది. మేము 5గురము ఎప్పుడు కూర్చున్నా ఒకరిలో నుంచి ఒకళ్ళము ఒక్కొక్కళ్ళ బెనిఫిట్, ఒక్కొక్కళ్ళ ఉన్న స్ట్రెంగ్స్ని మేము నేర్చుకుంటూ ఉంటాము అని చెప్పడము చాలా ఎంత మంచి ఫ్యామిలీ కల్చర్ కనిపిస్తుంది చూడండి. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని కాదు, వీళ్ళకున్న డిజిటల్కి నెక్స్ట్ జనరేషన్కి ఉన్న డిజిటల్కి, సో అక్కడ నుంచి మేము నేర్చుకుంటున్నాము. దట్స్ అ వండర్ఫుల్. అండ్ ద వే దే ఆర్ హ్యాండిలింగ్ ఎవర్ సెక్టార్ వాళ్ళు చాలా బాగా నిర్వర్తిస్తున్నారు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇంకొకటి, వీళ్ళు ఈ ఫ్యామిలీని మీరు గమనించండి, ఎప్పుడు చూసినా ఆ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ, ఆ పద్ధతులు కానీ, ఆ వడ్డించడాలు కానీ, ఆ పూజలు కానీ అదే వాళ్ళని నిలబెట్టింది. అర్థమవుతుంది. అంత లేసి చేయలేం మేడం, మిమ్మల్ని అంత లేసి పూజలు చేయమంటాం కాదు. అవన్నీ బాండింగ్ విత్ ఎల్డర్స్, తల్లికి ఒక స్థానం, అదేవిధంగా భార్యాభర్తలు ఒకరినొకరు అంటి పెట్టుకొని రెస్పెక్ట్ ఇచ్చుకోవటం, ఈ ఇద్దరి తోడు పిల్లల మీద ప్రభావితం బాగా చేసిందని చెప్తుంది ఆవిడ. మా ఇద్దరిది ఒక కలిసి ఉండటం, మా ఇద్దరు ఒక అన్యోన్యత, మా ఇద్దరి యొక్క బాండింగ్ని చూసి పిల్లల్లో చాలా 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 ఒక నేర్చుకునే తత్వం పెరిగింది. ఎలా మేడం అని అంటే కనుక, వీళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడము, హిందీ సాంగ్స్ వినడము, రోడ్ సైడ్ ఈటరీస్ ఉంటాయి కదా, తనకి పావు బాజీ పానీపూరి అలా తినడం చాలా ఇష్టము. దట్ మేక్స్ యూ గ్రౌండెడ్. నేను అలా స్ట్రీట్ ఫుడ్ తినడం అని కాదు, అంటే మాకు ఎక్కడే ఉంది, మేమే అందులో స్టోర్ పెట్టించుకోవచ్చు కదా అనుకోవచ్చు కదా, అంత బిల్డింగ్ ఉన్న, బట్ స్టిల్ దే లైక్ టు గో ఫర్. అండ్ పెద్దవాళ్ళను గౌరవించడము అని మెన్షన్ చేసింది. ఆ రూట్స్ ఎప్పుడైతే ఉంటాయో గట్టిగా ఇలాంటి ఎథిక్స్ మీద, వాల్యూస్ మీద, కల్చర్స్ మీద 100% సక్సెస్ అనేది ఎలా ఉంటుందో మనకి నిదర్శనమే కనిపిస్తుంది. ఈరోజు నువ్వు ఎక్కడ ఇలా గాలి పీల్చినా, లేకపోతే బయటికి వెళ్ళి నువ్వు ఏదైనా కొందామన్నా 10 కొంటే అందులో 7 6 ఖచ్చితంగా అవి రిలయన్స్వే ఉంటాయి. సో కాబట్టికి సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. 100% కింద పడ్డం మీద పడ్డం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం అమ్మాయిలు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈషా అంబానీ ద్వారా కూడా తెలుసుకుంది, చాలా కష్టపడుతుందంట అమ్మాయి. అంటే ఏ రోజు కూడా, నేను ఈ మధ్య టీనేజ్ అమ్మాయిల్ని వింటున్నాను ఉషా, నువ్వు చాలా సర్ప్రైజ్ అవుతావు. అమ్మ, నాకు ఒక చాలా డబ్బులు ఉన్నవాడిని చూడు, హాయిగా నేనేమి జాబ్ చెయ్యను, బాగా మనీ ఉండాలా, పొద్దున్న లేసి డబ్బులు బ్యాగ్లో పెట్టుకొని షాపింగ్స్కి వెళ్ళాలి, కిట్టీలకు వెళ్ళాలి అని అడుగుతున్నారు ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలు. చాలా నాకైతే అసలు అక్కడ ఒక క్షణం కూడా ఉండాలనిపించదు నాకు. అంటే ఏ దిశగా వెళ్తున్నారు వీళ్ళు అని. అదే చూడండి, అసలు ఆవిడ లేచిన దగ్గర నుంచి కోట్లల్లో పెరిగే అమ్మాయి ఈరోజు ప్రొద్దునే లేచి వర్కౌట్స్ చేస్తూ అలా అన్నీ పాటిస్తూ పరిగెడుతూ బిజినెస్ను ఒక పెద్ద సంస్థ రన్ చేయటం అంటే ఆషామాష అయితే కాదు. సో అలా ఒక బాధ్యతలు తీసుకుంటున్నారు అంటే అదేనండి. అందుకని అమ్మాయిలు కూడా ఖచ్చితంగా ఫ్యామిలీ బాధ్యతలను తీసుకుంటూ, కొడుకొక్కడే ఇంటిని పోషించాలి అని అనుకోకుండా, కూతుర్లు ఉన్న వాళ్ళు కూడా అదే బాధ్యతని తీసుకొని మేము కూడా సంపాదించి నా కుటుంబాన్ని పోషించాలి, లేకపోతే రేపు నా కట్టుకునే వాళ్ళ బాధ్యతను పోషించాలి, వాళ్ళ అమ్మా నాన్నను పోషించాలని ఎప్పుడైతే నువ్వు బాధ్యతను ఎప్పుడైతే పెంచుకోవడం స్టార్ట్ చేస్తావో నీ ఎదుగుదల రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద కీ ఫర్ యువర్ గ్రోత్. సో దట్స్ హౌ వాళ్ళు ఎక్సెల్ అవుతున్నారు. దీంట్లో
అంత సక్సెస్ఫుల్ అయిన ఫార్ములా మనకు ఎదురుగా ఉంది కాబట్టి పేరెంట్స్, ఇటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు ఎవరైతే అన్న తమ్ములు భార్యలు భర్తలు ఉంటారో భార్యలకి, ఇటు సిస్టర్స్కి ఇటు కూతుర్లకి ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తూ సమాన వాటా డబ్బులో కాదు నేను అనేది, బాధ్యతలలో, రెస్పాన్సిబిలిటీలో, గ్రోత్లో కూడా వాళ్ళకి కల్పిస్తారని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ రచిత గారు. మీరు అన్నట్టుగానే నీతూ అంబానీ గారు తన కూతురి పెంపకం విషయంలో చాలా నేర్పించారనే చెప్పుకోవచ్చు. చాలామంది పేరెంట్స్కి, పేరెంటింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరికీ ఈ వీడియో ఒక ఇన్స్పిరేషన్. అండ్ ఎస్పెషల్లీ చాలామంది పేరెంట్స్కి, మన వీడియోస్ చూసే పేరెంట్స్ ఎవరైతే ఉంటుంటారో కౌన్సిలింగ్ గురించి అడుగుతూ ఉంటుంటారు. మా పిల్లల్లో ఇవి మేము చూస్తున్నాం రెగ్యులర్గా, మేము కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం, అంటే ఫ్యామిలీ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి మేము డిస్కస్ చేయలేకపోతున్నాం అని అడుగుతుంటారు. వాళ్ళకి సంబంధించి మనం కౌన్సిలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ మనకి మీరు చూస్తూనే ఉన్నారు, కౌన్సిలింగ్లకి పిల్లల విషయంలో చాలా వస్తున్నాయి. బ్యాడ్ లక్ మంచిదని నేను చెప్పను, కానీ పేరెంట్స్ చెప్తే వినట్లేదు పిల్లలు. నిజంగానే వాళ్ళ రియాక్షన్స్ ఎప్పుడు నో చెప్తారు అనే ఒక కోపము పెంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో మనము ఒకప్పుడు కుటుంబాలు కలిసి ఉండటం వల్ల ఆ పక్క వాళ్ళు చెప్పేవాళ్ళు, పెద్దనాన్నో పెద్దమ్మో నానమ్మో అమ్మమ్మో తాతయ్యో వాళ్ళు సంజాయించేవాళ్ళు. ఇప్పుడు మనకు అలాంటి ఫ్యామిలీస్ లేకపోవడం వల్ల ఒక దూరం ఎడబాటు అనేది రావడం జరుగుతుంది. దానివల్ల కోపం పెరగడం జరుగుతుంది, తల్లిదండ్రుల మీద రెబెల్ అవుతున్నారు. అందుకని చెప్పేసి వేరే వాళ్ళకి చెప్పుకునే ఆస్కారం లేదు ఇవాళ రేపు. కాబట్టి దే కెన్ టేక్ ఎ హెల్ప్ ఆఫ్ కౌన్సిలర్స్ అని నేను ఎప్పుడు మెన్షన్ చేస్తాను. అండ్ ఫ్రమ్ మై సైడ్ మీకు తెలుసు, వి ఓన్ పీపుల్, అంటే వి ఓన్ దట్ సమస్యను చేసుకొని చెప్తుంటాం. కాబట్టి ఖచ్చితంగా దే కెన్ కాంటాక్ట్ అండ్ ద స్క్రోలింగ్ నెంబర్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్. ఫ్యామిలీ రిలేషన్స్ కానివ్వండి, లేకపోతే పిల్లల విషయంలో కానివ్వండి, మా అమ్మాయిలు లవ్ మ్యారేజెస్ అంటున్నారని కాదు, డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, అది కరెక్ట్ నిర్ణయమా లేదా, ఇలాంటి సమస్యలతో మనకి చాలామంది వస్తున్నారు. సో దే కెన్ కాంటాక్ట్ అండి. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు రచిత గారు చెప్పినట్టుగానే చాలామంది కామెంట్స్ రూపంలో అయి ఉండొచ్చు, లేదా పర్సనల్ మెసేజెస్ రూపంలో అయి ఉండొచ్చు. కౌన్సిలింగ్ గురించి అడిగే వాళ్ళందరికీ మీరు కనుక కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా రచిత గారి టీం రెస్పాండ్ అవుతూ ఉంటారు. మీ సమస్యకి పరిష్కారం దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకున్నా, కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.